మాజీ టీటీడీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ. టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి పనిచేశానని భూమన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీటీడీకి దాతలు విరాళంగా ఇచ్చిన స్థలాలను సైతం విక్రయించాలని ప్రతిపాదించింది భూమన కరుణాకర్ రెడ్డి అంటున్న రమణతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. అలాంటి శ్రీవారి వైభవాన్ని విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి ఓ మాజీ నాయకుడు ఇవాళ టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి 50 మంది భక్తులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీని పట్ల టీటీడీ మాజీ బోర్డు మెంబర్ అయినటువంటి ఓవి రమణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ టీటీడీలో రాజకీయపరమైన ప్రలాపనలు ఎక్కువైపోయినాయి. దీనివల్ల భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల మీరు ఎలా భావిస్తున్నారు ఏంటి సార్? ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, వెంకటేశ్వర స్వామికి అమితంగా ఇష్టపడే నేను ఒక భక్తునిగానే కాక గతంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం, జరుగుతున్న గత కొన్ని నెలలుగా మాజీ పాలక మండలి అధ్యక్షుడు ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలు, వాడే భాష, మాట్లాడుతున్న తీరు జుగుప్సకరంగా ఉండటమే కాకుండా వ్యక్తిగత విమర్శలు కాస్త పక్కన పెడితే సంస్థ ప్రతిష్ట. నేను ఆయన అడిగేది ఒకటే ప్రశ్న. 9 సంవత్సరాల అనుభవం ఉన్న హైందవ ధర్మ పరిరక్షకుడుగా నేనే ఎక్కువ చేశానని ఆయన చెప్పుకుంటున్న ఆయన ఒక ధర్మకర్తల అధ్యక్షుడుగా ప్రస్తుతం ఉన్న ఒక బిఆర్ నాయుడు గురించి వ్యక్తిగత విమర్శలు ఉంటే పక్కన పెట్టండి. హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు తాను కృషి చేశాను, దళిత గోవిందం, కళ్యాణం వంటి కార్యక్రమాలు చేపట్టాము, ఇలాంటివి ఏం పక్కన పెట్టేశారని చెప్పి వాదిస్తున్నారు. ఎంతవరకు నిజం సార్? ఎందుకని పక్కన పెట్టాల్సి వచ్చిందని నేను అదే చెప్పబోతున్నా. హైందవ ధర్మ ప్రచారకుడుగా పరిరక్షకుడుగా చెప్పుకుంటున్న కరుణాకర్ రెడ్డి గారు 2006-08 నేను కూడా పాలక మండలి సభ్యుడిని. కళ్యాణ మస్తు దళిత గోవిందం చేసిన మాట వాస్తవమే. అది తను తీసుకునే కాదు, సమిష్టిగా పాలక మండలి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు కళ్యాణ మస్తు కార్యక్రమం జరిగినప్పుడు తర్వాత ప్రభుత్వంలో మళ్ళీ మీరే వచ్చారు కదా, 5 సంవత్సరాల పాటు సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు మీరు పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు దిగిపోయిన తర్వాత మీరు అధ్యక్షుడయ్యారు. 5 సంవత్సరాల్లో మీరు చెప్పుకుంటున్న పెద్ద ఘనమైన కార్యక్రమాలుగా కళ్యాణ మస్తు దళిత గోవిందం ఎందుకు ప్రస్తావన తీసుకురాలేకపోయారు? ఎందుకు వాటి గురించి ఆలోచన చేయలేకపోయారు? ఇవెందుకు ఈ మంచి కార్యక్రమాలు అయితే అమలు చేయలేకపోయారు? కారణం, గతంలో కళ్యాణ మస్తు ప్రోగ్రాంలో జరిగిన అవినీతి గురించి హైట్ చెప్పింది కాబట్టి, గతంలో దళిత గోవిందం పేరుతో ముసుగుతో జరిగిన కార్యక్రమాలు వాటిలో అవినీతి జరిగింది కాబట్టి, అవినీతి సూత్రధారులు పాత్రధారులు అనేది మీరేం తెలుసు కాబట్టి మళ్ళీ మీరు చేయడానికి సాహసించలేకపోయారు. ఇవాళ మీరు చెప్తున్నారు, నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మేము అన్ని అంత అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, మీరే ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, పాలక మండలితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నారు కదా, మరి మీరు అది మంచి కార్యక్రమం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? మేము టికెట్లు అమ్ముకోము, టికెట్ల వ్యాపారం మేము చేయము. టికెట్ వ్యాపారం మీకెందుకు? టికెట్ వ్యాపారాలు ఎంత వస్తుంది? 5,000 రూపాయలు వచ్చినప్పుడు ఇటువంటి 20 కాటేజీలు అమ్మితే మీరు పనిచేసిన 9 సంవత్సరాల్లో సామాన్య భక్తుడికి సంబంధించిన ఈ కాటేజీ నేను కట్టాను, ఇదిగో ఈ 100 రూపాయల కాటేజీ నేను కట్టాను, ఒక పిఎస్సి పబ్లిక్ అమ్యూనిటీ సెంటర్, పిల్గ్రిమ్ అమ్యూనిటీ సెంటర్ అంటే ఈ పొద్దు వాళ్ళకి చాప్ ఇస్తారు, 5 స్టార్ హోటల్కేమో ఆడబెట్టి 7 స్టార్ హోటల్ మాత్రం వాళ్ళు కట్టుకోవటానికి. ఇదా మీరు సామాన్య భక్తుడి గురించి మీరు మాట్లాడిన విషయం? సామాన్య భక్తుడిని ఏ పొద్దున పట్టించుకున్న పాపాన్ని మీరు పోయినారా? ప్రతిదీ రాజకీయ కోణంలోనే మనం చేస్తే రాజకీయ ప్రభుత్వం, కళ్యాణ మస్తు చేస్తే రాజకీయ ప్రయోజనం, దళిత మస్తు చేస్తే రాజకీయ ప్రయోజనం. ఎవరిని మభ్యపెట్టడానికి మనం చేసిన కార్యక్రమం ఇది. ఇలాంటి తప్పు అని మాట్లాడినందుకు ఎవరైనా అలాంటి వాడి గురించి నీకంటే గిట్టదు. అంటే గత పాలకుల తప్పిదాల వల్ల నేటి పరిణామం సంప్రదించిందని భావించవచ్చు. పాలకులు తప్పిదాలు చేసిన వల్ల ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మేము చేసిన ఘనకార్యములు, మేము చేసిన కార్యక్రమాల గురించి, మేము అన్ని చేసాం కాబట్టి ఆ కార్యక్రమాల గురించేనే మాట్లాడుతున్నా. ఆ కార్యక్రమాలు మీరు ఏమి చేసిన ఘనకార్యాల గురించేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలక మండలి, ఇప్పుడు ఉన్న అధ్యక్షుల వారు కూడా తీసుకునే నిర్ణయాలు కూడా ఆయనకు ఏదో ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి చేసిపోవాలా, నాకుండే అవకాశం, అరుదైన అవకాశం దొరికింది, 2 సంవత్సరాలు వచ్చింది, ఆతృతలో తొందరలో తనకు తోచిన ఆలోచన ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఇది కోట్ల మందికి సంబంధించిన విషయం. ఇక్కడ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఒకరే ఏది చేయరు. మీకు తెలియదు? ఆ మాత్రం 9 సంవత్సరాల పాలక మండలి అనుభవం ఉందని చెప్పుకుంటారు. మీకు తెలియదా? అధ్యక్షులు వారు ఒక్కటే ఉండదు, పాలక మండలి మొత్తం ఉంటుంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయము, గతంలో పనిచేసిన పాలక మండలి సభ్యులు ఇప్పుడు ఉన్నారు, అంతకుముందు పనిచేసిన పాలక మండలి ఒకరో ఇద్దరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు?
అయ్యా గతంలో ఈ పొరపాటు జరిగింది, ఇప్పుడు కరెక్ట్ చేద్దామని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన కూడా ఉంది కదా. ఒక అధ్యక్షుడు అంటే కొత్త కావచ్చు, ధర్మకర్తల్ని, దేవస్థానానికి సంబంధించి పాలక మండలి గురించి దానికి స్వయం ప్రతిపత్తిని, ఆ నిర్ణయాల పట్టిపైన అవగాహన కావాలి, 10 మంది చర్చించాలి, తప్పేమీ లేదు, 10 మంది సలహాలు తీసుకోవాలి, మంచి నిర్ణయం అమలు చేయండి. అంటే టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం రాజకీయ దృక్పథంతోనే ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి విధానం మంచిది కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉందని చెప్పేసి, అలాగే టీటీడీ చైర్మన్ కానీ మాజీ చైర్మన్ కానీ వీళ్ళిద్దరూ కూడా చర్చ సుదీర్ఘంగా పరిగణలోకి తీసుకొని ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామ